హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ ట్రావెల్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం కామాక్షి అమ్మ దేవాలయం గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ టెంపుల్ అనేది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ టెంపుల్ టైమింగ్స్, పూజా వివరాలు, ఈ టెంపుల్కి సంబంధించిన చరిత్ర ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ అనేది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఈ కాంచీపురం అనేది పల్లవ రాజులకు రాజధానిగా ఉండేది. ఈ ఊరిలో దాదాపు 1000కి పైగా దేవాలయాలు ఉండేవని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు. ఈ టెంపుల్ని చేరుకోవడానికి మనకి డైరెక్ట్గా ట్రైన్స్ అనేవి లేవు, కానీ తిరుపతికి, చెన్నైకి, అరక్కోణంకి డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ మరియు బస్సు సౌకర్యం ఉంది. ఆ ట్రైన్కి సంబంధించిన లిస్ట్ అనేది ఈ వీడియోలోని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మెయిన్ గోపురం, ఇది ఈస్ట్ గోపురం. ఇలా మనకి టోటల్గా 4 గోపురాలు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గోపురం. ఈ గోపురం పక్కనే మీకు లగేజ్ కౌంటర్ అండ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఆ 2 సర్వీసులకు మీకు మనీ అనేది ఏం తీసుకోరు, ఇది ఫ్రీ సర్వీస్. అలా మీరు ఆ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మెయిన్ గోపురంలో మీకు 2 స్వామివారి విగ్రహాలు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి హయగ్రీవ స్వామివారు, రెండవది వచ్చేసి అగస్త్యముని విగ్రహం. అలా మీరు దేవాలయంలోకి ఎంటర్ అవ్వగానే మీకు ఎడమ చేతి ప్రక్కన బలిపీఠము, ధ్వజస్తంభము, అమ్మవారి వాహనమైన సింహం విగ్రహము కనిపిస్తాయి. ఈ ఆలయము అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. సతీదేవి వారి నాభిభాగం ఇక్కడ ఉందని ప్రతీతి. ఈ దేవాలయంలోని కామాక్షి అమ్మవారికి పేరుకి అర్థమైందో తెలుసా? కా అంటే సరస్వతి రూపము, మా అంటే లక్ష్మీదేవి రూపము, అక్షి అంటే కన్ను అని అర్థము. దీని పూర్తి అర్థము కంచిలోని అమ్మవారు సరస్వతీదేవి, లక్ష్మీదేవి అనే 2 కన్నులుగా నివసిస్తుందని చరిత్ర చెబుతున్నది. ఈ దేవాలయంలోని కామాక్షి అమ్మవారు పద్మాసనంలో కూర్చుని తన 2 చేతుల్లో చెరుకుగడను, చిలకను, పాశము, అంకుశాన్ని, 5 పువ్వుల గుత్తిని ధరించి ఉంటారు. అమ్మవారు అంతకుముందు ఉగ్రరూపంలో ఉండి బలి కోరుకునేది. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని శాంతింపబరిచి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ శ్రీచక్రాన్ని అమ్మవారి ముందు తొట్టిలో శ్రీచక్రం ప్రతిష్ఠించడం జరిగింది. అప్పుడు అమ్మవారు శాంతి స్వరూపిణిగా ఉండి పద్మాసనంలో కూర్చుని ఉండడం జరిగింది. అమ్మవారి గర్భగుడిలో ఎదుట గాయత్రి మండపము, అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతింపబరచడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంటుంది. ఇక ఈ టెంపుల్ విషయానికి వస్తే 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 4 విశాలమైన గోపురాలతో ఒక పెద్ద కోనేరుతో విస్తరించబడింది. ఈ దేవాలయాన్ని 6వ శతాబ్దంలో పల్లవులు అమ్మవారికి ఇప్పుడు ఉన్న గుడిని కట్టడం జరిగింది. ఈ కాంచీపురం అనేది హిందువులకు మోక్షప్రదాని అయిన 7 నగరాలలో ఈ కాంచీపురం ఒకటి. ఈ నగరం మోక్షభూమి మరియు శక్తి భూమిగా ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువుల నమ్మకం. గరుడ పురాణం ప్రకారం మోక్షాన్ని ఇచ్చే నగరాలు 7. అవి అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతిక, ద్వారకా మరియు కాంచీపురం. ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 to 12:30 PM వరకు ఉంటుంది. మరలా ఈవినింగ్ 4 to 8 PM వరకు ఉంటుంది. ఈ దేవాలయానికి సంబంధించి ఉత్సవాలు మరియు పూజల విషయానికి వస్తే ప్రతిరోజు 5:30కి గోపూజతో మొదలవుతుంది. ప్రతిరోజు 4 ఆరాధన సేవలు అందిస్తారు. అలాగే కుంకుమార్చనలు. ప్రతి బుధవారం అమ్మవారిని చందనంతో అలంకరించడం జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారం చందనాభిషేకం జరుగుతుంది. ఈ చందనాభిషేకం జరిగే టైంలో అమ్మవారు నవ్వుతున్నట్లుగా ఉంటారు అనే ఫీలింగ్ చాలామందికి అనుభూతి కలిగింది. ఇక ఈ దేవాలయానికి సంబంధించి ఉత్సవాల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మధ్య నుండి మార్చి వరకు తమిళ మాసం వసంతకాలంలో వస్తుంది. ఆ సమయంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అంతేగాక తమిళ మాసమైన వైకాశిలో నవరాత్రి, అడి, ఐపాసి, శంకర జయంతి, దసరా నవరాత్రులు, వసంతోత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయి. ఇక్కడ ఈ కోనేరు పక్కన ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని అందరూ మిస్ అవుతున్నారు. మీరు మాత్రం మిస్ అవ్వద్దు.
ఈ టెంపుల్లోని అమ్మవారి పేరు అష్టభుజ దుర్గ. ఈ టెంపుల్లోని అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి, మర్చిపోవద్దు. ఈ ఆలయంలోని కామాక్షి అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణిగా మోక్షప్రదాయినిగా పూజిస్తారు. కామాక్షి అమ్మవారు శివయ్యను వివాహం చేసుకోవడానికి మట్టితో చేసిన లింగాహారానికి పూజలు చేసేవారు. అప్పుడు శివయ్య అమ్మవారిని పరీక్షించదలిచి కంబానది రూపంలో పెద్ద పెద్ద అలలతో వచ్చారంట. అప్పుడు అమ్మవారు తన 2 చేతులతో విగ్రహాన్ని కౌగిలించుకొని ఆ వచ్చిన అలల నుంచి కాపాడిందని ఇక్కడ స్థల పురాణము. అప్పుడు శివయ్య ప్రత్యక్షమయ్యి అమ్మవారి కోరికను నెరవేర్చి వారు ఇరువురు వివాహం చేసుకున్నారు. ఈ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం సమీపంలోనే స్వామివారి ఆలయం ఉంది. ఆ ఆలయం పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం. ఇక్కడ స్వామివారిని ఏకాంబరేశ్వరుడిగా పిలుస్తారు. ఈ ఆలయానికి సుమారు కిలోమీటర్ దూరంలోనే స్వామివారి ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి సంబంధించిన వీడియోని కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. ఈ ప్రదేశంలోనే కామాక్షి అమ్మవారు శివయ్యను ధ్యానం చేసుకున్నటువంటి ప్రదేశము. ఈ ప్లేస్ వచ్చేసి స్వామివారి టెంపుల్ ఆవరణంలో ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న మొదలు వచ్చేసి సుమారు 500 సంవత్సరాల క్రితం కామాక్షి అమ్మవారు ఒక మామిడి చెట్టు కింద స్వామివారిని లింగ రూపంలో ప్రతిష్ఠించి పూజించారు అని చెప్పాను కదండి. ఆ చెట్టుకు సంబంధించిన మొదలే ఈ మొదలు. ఈ మొదలను వచ్చేసి ఆ టెంపుల్ వారు జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది. కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడం అంత సులువైన విషయం కాదండి. ఎందుకంటే కామాక్షి అమ్మవారి అనుగ్రహం, ఆజ్ఞ, అనుమతి ఉంటే తప్ప మనం ఆ దేవాలయంలోకి అడుగుపెట్టలేము. కామాక్షి అమ్మవారి అనుగ్రహము, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆ కామాక్షి అమ్మవారిని దర్శించుకోలేము. కామాక్షి అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడే మనం ఆ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. కామాక్షి అమ్మవారి దేవాలయ నిర్వహణ వచ్చేసి కామకోటి పీఠం వారు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఫ్రీగా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ఈ దేవాలయంలో మీకు ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ దేవాలయానికి సంబంధించి అన్ని విషయాలను ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. ఏవైనా విషయాలు మర్చిపోయి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆ కామెంట్స్కు మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.